తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడి జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే గనక ధనుస్సు రాశి వారి అంటే జ్యోతిష్యం పరంగా ఏ విధంగా ఉంటుంది ఈ నూతన సంవత్సరం 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా ఒక్కసారి తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. కేరళ నాడి శాస్త్రానికి స్వాగతం. వాస్తవానికి మనం చేసేవంటి ఒక ప్రక్రియలో ఇదేంటంటే 15 రోజుల వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా, అంటే చంద్రమానం శూన్యమాన మాసం ఉంటుంది. సో దీనివల్ల అతీతమైన వంటి ఫలితం నాడీ శాస్త్రం ఏంటంటే సులభంగా మనము ఏదైనా కూడా మనం తెప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే భగవంతు ఒక సంకల్పము ఈ యొక్క కలియుగంలో మనకి చాలా అవసరమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ అనేది చాలా శ్రద్ధ భక్తితో పూజించుకుంటే అతీతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంటాయి. అయితే ఈ ధనురాశి వాళ్ళకి చాలా వరకు కూడా మెరుగైన వంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో కూడా చాలా మంచి లాభదాయకం రావటం ఉంటుంది. వాళ్ళు కొత్తగా కారు కొనుగోలు, ఇల్లు కొనుక్కోవడము, వాళ్ళ ప్రయత్నం ఎప్పటి నుంచో చేసే వంటిది 2025 సంవత్సరంలో పూర్తవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. 100% సత్యం. ఎందుకంటే వాళ్ళు చేసేవంటి సాధనలు కావచ్చు, పూజలు కావచ్చు, ఫలితాలు కావచ్చు, అన్ని విధాలైన ఒక పరిస్థితిలో వీళ్ళకి అద్భుతమైనటువంటి గోచరించి వస్తుంది. కాబట్టి ఇది మంచి ఫలితం రాబోతుంది. వీళ్ళు ఎక్కువ శాతము చాలా వరకు కూడాను శివుని పైన వాళ్ళు బాగా ఆరాధించాలి. శివుని ఆరాధిస్తుంటే చాలా అద్భుతం ఫలితం లభిస్తుంది. భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ, భార్య విదేశాల్లో ఉన్నప్పటికీ ఇంట్లో సంసారానికి ముందు సాగడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి ఆస్కారాలు కనపడుతుంది. అంటే దేశ విదేశాలు ఉన్న వాళ్ళకు కూడా మంచి, అంటే ఇప్పుడు మేము భారతదేశంలో లేము, మేము ఇక్కడ అమెరికాలో ఉన్నాము, ఆఫ్రికాలో ఉన్నాము, న్యూయార్క్లో ఉన్నాము అన్నట్టు దేశాల్లో ఉన్నట్టు వాళ్ళకు కూడా ఈ యొక్క గోచారిత్య కంపల్సరీ నాడీ శాస్త్రం అనేది వర్తిస్తుంది. వాళ్ళకు మంచి ఫలిస్తుంది కూడా. అయితే గురుగారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ గురుగారు. చాంద్రమానం ప్రకారం అయితే 2025 సంవత్సరంలో 4 గ్రహాల మార్పు జరుగుతుంది అని అన్నారు. సో ఇప్పుడు సూర్యమానం ప్రకారం కూడా ఈ మార్పు జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుందమ్మా. ఓకే, జరుగుతుందంటారు. ఏదైనా కూడా కాలం అనుకూలంగా ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే చంద్రమానం కానీ సూర్యమానం కానీ తిథులు మాత్రానే, తిథుల పరంగానే మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గ్రహాలు మారుతున్నాయి కాబట్టి. అయితే ఒక్కటి గురుగారు, అంటే మీరు అన్ని రాశుల వారికి కూడా ఈసారి ఈ రాశికి బాగుంటుంది అంటే కొన్ని సూర్యమానం ప్రకారం చూసిన, చంద్రమానం ప్రకారం చూసినవి ఏంటంటే ఈ రాశి వారికి కాస్త హెచ్చు తగ్గులు ఉంది, లేదంటే మిశ్రమంగా ఉంది, లేదంటే అసలు బాగోలేదు, చాలా బాగుంది. ఈ 4 రకాలుగా విన్నాను. సో మీరు చెప్పేది ప్రతి రాశికి బాగుంది అనేది వింటున్నాను. సో గ్రహాల మార్పు అన్ని చోట్ల జరిగినప్పుడు దాంట్లో మధ్యలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి దానికి పరిహారం చేసుకోవడం కోసం కూడా మనం పరిహారం చెప్తున్నాం. అంటే గురుగారు, అంటే చెప్పే విధానంలో ఎక్కడ హర్ట్ చేయకుండా ఎవరిని కూడా బాగుంది అన్నది మీరు కన్వే చేస్తున్నారు కదా వ్యూవర్స్ కి. సో ఎందుకు అలా అనేసి? ఎందుకని అక్కడ ఉన్నది నాడీ శాస్త్రంలో మనకు కనపడుతుంది కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే గ్రహాలు మారేటప్పటికి ఏమవుతుంది, మనిషిలో జీవితంలో కూడా వాళ్ళకు మార్పు అని రావటం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఒక ఇల్లు మారుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక ఇంట్లో పెట్టుకున్న వస్తువులు ఇంకో ఇంట్లో అదే విధానంగా పెట్టుకోవాలంటే కుదరదు, చేంజెస్ ఉంటాయి. కాబట్టి రవి, చంద్రుడు, సూర్యుడు, గ్రహస్థితులు, బుధుడు, గ్రహస్థితి ఎప్పుడైతే కొన్ని ఇవంతా కూడా మారుతున్నప్పుడు మారినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా మారిపోవడానికి రావడం. ఈ సంవత్సరం 12 రాశుల వాళ్ళకు కూడాను చాలా చక్కగా ఉన్నాయి. అంటే చక్కగా ఉన్నాయంటే మహా బాగుందంటే అది వేరే విషయం. చక్కగా ఉన్నాయి, ఓ బ్రహ్మాండంగా ఉంది, సూపర్ గా ఉందని నేను చెప్పట్లేదు, చక్కగా ఉంది, చక్కగా ఉంది అంటే దాని అంటే అంత ఎదుగలేదు, అంత దిగవలేదు.
మధ్యస్థంగా. మధ్యస్థానంగా చక్కగా ఉన్నాయి. ఉమ్. దాన్ని అనుకూలంగా వీళ్ళు నడుచుకోవాలి. ఓకే. గురుగారు మరి ఈ ధనుసు రాశి వారి యొక్క అంటే విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకి అలాగే రైతులకి ఏ విధంగా ఉంటదంటారు మరి? విద్యార్థులకు కూడా కాస్త మందకస్త తత్వం అని రావటం అనేది జరుగుతుంది. ఎందుకు మందకతత్వం అంటే భయం, భయాందోళన, ప్రాజెక్ట్ వర్క్స్, ఇతర ప్రెషర్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా ప్రెషర్స్ పెడుతున్నారు కాబట్టి కాస్త మందకస్తత ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే చక్కటి పరిహారం ఒకటి చేసుకోవాలి. అయితే ఉద్యోగులకు కూడా ఎక్కువ శాతము బదిలీ కలగాలి. కొందరికి బదిలీ అవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎంత దూరం ట్రాన్స్ఫర్ వేసినప్పటికీ ఇప్పుడు షిఫ్ట్ వైస్కి వేసిన ట్రాన్స్ఫర్ వేసిన ఇంట్లో ప్రాబ్లమ్స్ సెట్ కావడం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, త్వరగా ఇంటికి రావాలని ఉంటుంది. వర్క్ ప్రెజర్స్, టార్గెట్ ఇంత కంపల్సరీగా నువ్వు ఇన్ని రోజులకి ఇట్లా చేయాలని టార్గెట్స్ ఇచ్చి ప్రెజర్స్ అనేది చాలా పెడుతుంటారు. వాళ్ళకంత పరిహారం ఒకటి చేసుకోవాలి. ఒక స్వామిని పూజించుకుంటే చాలా అద్భుతంగా కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు పాడి పంట చేసేవాళ్ళు కూడా పంట మార్చి కొని చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఆశపడకూడదు. దీంట్లో ఎక్కువ లాభదాయకం వచ్చేటట్టుగా కనపడటం లేదు. మీరు ఆ పాడి పంటల్లో కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకుంటే సరిపోతుంది. రైతులకు కానీ, మన రియల్ ఎస్టేట్స్ వ్యాపారకులకు కానీ, మరి ఇతర రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కాస్త సుమారుగానే ఉంటుంది. పెద్దగా చెప్పుకున్నట్టుగా లేదు, సుమారుగా ఉంటుంది. మీరు ఏదైనా భూమిపైన పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఏదైనా మంచి ఆలోచన చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మంచి లాభదాయక రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఓకే గురుగారు, మరి ఏంటి ధనుసు రాశి వారు ఈ రాశిలో ఉన్న ఎవరైనా సరే విద్యార్థులు కానీ లేదంటే పొలిటీషియన్స్ వరకు కూడా అందరికీ వర్తిస్తుంది కాబట్టి సో ఎలాంటి పరిహారం చేసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు గురువుగారు? మరి వాస్తవానికి వీరు వచ్చేసి వరహ స్వామిని పూజించాలి. వరాహస్వామి. ఆ వరాహ స్వామిని పూజించి కంద దీపం పెట్టుకోవాలి. కందదీపం. కందదీపం అంటే కందగడ్డ దొరుకుతుంది మీకు. అవును. ఏమండి, చిన్న సైజు కందగడ్డ తీసుకొని దానికి చుట్టూరు పసుపు పూసి కుంకుమ పెట్టి పైన చెక్కేసి దానిపైన మట్టి ప్రమిద కానీ లేదంటే డైరెక్ట్ ఆవు నెయ్యి కానీ మీరు పెట్టేసి చక్కగా ముద్దలాగా మనం కాటన్ ఉంటుంది కదా, కందదీపం పెట్టాలి. ఇది ప్రతి ఆదివారం నాడు రావు కాలంలో చేయవలసినటువంటి విషయం. ఈ రావు కాలంలోనే చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కందదీపాన్ని పెట్టడం వల్ల భూమికి అధిపతి అయినటువంటి వరాహస్వామి కాబట్టి వీళ్ళకి ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నా సాకారం ఉండడానికి ఆస్కారం కనపడుతుంది. ప్రసాదం వచ్చేటప్పటికి ఇక్కడ మనకు ఏం పెడతారు, మనకు ఎక్కువ శాతము ఇది మన గుడాన్నం అంటారు కదమ్మా, పులిహోర, చిత్రాన్నం, గుడాన్నం అంటుంటారు. అది స్వామివారికి దాంట్లో 9 రకాలమైన పదార్థాలు పడతాయి. 9 రకాలమైనటువంటి పదార్థం పడుతుంది కాబట్టి అది గుడాన్నము, చిత్రాన్నము అంటారు, పులిహోర అంటారు. దాని రకరకాల భాష ఏదైనా పులిహోర అనేది ఒకటి కంపల్సరీ తెలుసు. ఆ పులిహోర అన్నం అని స్వామికి నివేదన పెట్టి కందదీపము 11 వారాలు కానీ 21 వారాలు కానీ 41 వారాలు కానీ చేసుకుంటే మీకు వద్దంటే డబ్బులు, మీకు వద్దంటే ధనం, వద్దంటే ఐశ్వర్యం, మస్తు బ్రహ్మాండమైనటువంటి ఒక యోగదాయకం రావడానికి కనపడుతుంది. ఆ రోజు కూడా ఆదివారం రోజు మాంస పదార్థం, మద్యపానీయం అలాంటివన్నీ ఏం స్వీకరించకూడదు. చాలా చక్కటి ప్రయాణంతో ఉండాలి. చక్కటి అంటే ఎటువంటి ఇది లేకుండా ఉల్లిపాయలు అంటే సాధారణంగా మేము ఉల్లిపాయలు లేకపోతే వంట మాకు దిగదండి గురుగారు అంటుంటారు. కానీ ఆ రోజు మాత్రం తప్పకుండా స్వీకరించాలి. ఇంటి వాళ్ళంతా పాటు అందరూ పూజ చేసే వాళ్ళు మాత్రమే ఒక గృహిణి మహిళని చేస్తుంది అంటే కాదు. ఇంటి యజమానులు అందరూ కూడా ఆ రోజు ప్రత్యేకంగా చేయాలి. అది కూడా ఆకు పూజని చేయాలి. ప్రతి 12 రాశి వాళ్ళు కూడా ఆకులోనే భోజనం చేయాలి. ఆకు అంటే అరటాకు కానీ అటువంటి చేసుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు, సో ధనుసు రాశి వారి జ్యోతిష్యపరంగా వారి రాశిపరంగా ఏ విధంగా ఉంటుంది అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.